రాజధాని ప్రాంతంలో టీడీపీ ముఖ్య నేతలు చేసిన భూదందా ఆధారాలతో సహా బయటపడింది. భయంతో, అమాయకత్వంతో తక్కువ ధరలకు అసైన్డ్ భూములు అమ్ముకున్న రైతులు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? వారి పరిస్థితి ఏంటి? ప్రభుత్వ పెద్దలు విలువైన భూములను కారుచౌకగా కొట్టేశారని తెలిసి వారు ఎలా స్పందిస్తున్నారు? పచ్చ చొక్కా నేతల ఘరానా మోసంలో పావులుగా మిగిలిన బడుగు రైతులపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. అసైన్డ్ భూమి పోలింగ్లోకి రాదు, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది, భూములన్నీ పోతాయి, ఏమీ మిగలదు అంటూ ప్రభుత్వ పెద్దలు చేసిన అసత్య ప్రచారాన్ని రాజధాని ప్రాంత రైతులు గుడ్డిగా నమ్మేశారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి తల్లిని దళారులకు అప్పగించేశారు. సర్కారు లాగేసుకుంటుందన్న భయంతో అయిన కాడికి అమ్మేశారు. అసత్య ప్రచారానికి భయపడి ఘోరంగా మోసపోయామని వాపోతున్నారు. వాళ్ళు సింగపూర్ వాళ్ళు అన్నారు సార్, వాళ్ళు పొలాలు లాగేసుకుంటారని భయపెట్టేవారికి ఇక ఎంతో కొంత తక్కువ అని చెప్పేసి అమ్మేసుకున్నాం. అందరూ అమ్ముకుంటుంటే మేము కూడా అమ్మేస్తాం. ఎవరు ఒక్కొక్కళ్ళు 50 ఎకరం 100 ఎకరం కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. కొనేది ఈ మధ్యవర్తులు కొని వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చి వీళ్ళు ఇస్తున్నారు. రైతులకి పని లేదు, లేబర్కి పని లేదు. ఇక సొంత పనులు ఏమి లేవు. ఇక వాళ్ళు ఇచ్చే డబ్బుల మీద ఆధారపడి ఉంటున్నారు. పొలాలు లేనివాళ్ళు, పొలాలు ఉండేవాళ్ళు అమ్ముకున్నవారు బాగానే ఉంటున్నారు. అది డబ్బులు ఉన్నాయి కాబట్టి నడుస్తుంది. బట్ పనులు అయితే ఎక్కడ కూడా వ్యవసాయ పనులు ఏం జరగట్లేదు. పనులు అంటే ఈ ఊళ్ళో పనులు లేవు. భూమి అట్టాగా ఉంది. రైతులకి కూలింగ్లో తీసుకున్న వాళ్ళకి చెక్కు ఇచ్చేసారు. వాళ్ళు మళ్ళీ మే నెల వస్తే మళ్ళీ చెక్కులు ఇస్తారు. వాళ్ళకి పర్వాలా. కూలోళ్ళు ఇప్పుడు ప్రస్తుతం దెబ్బతింటుంది. ఏం పని లేదు. అవి ఇచ్చే 2500 చాలవు. ఒక ఇంట్లో ఒక 2500 అయితే కుటుంబం జరుగుతుందండి, సారగదు కదా. రాజధాని ప్రాంతంలో భూములు అమ్మిన వారికి కొన్నవాళ్ళెవరో కూడా తెలియదు. మధ్యవర్తుల ద్వారానే మొత్తం లావాదేవీలు పూర్తి చేశారని రైతులు చెబుతున్నారు. ల్యాండ్ పోలింగ్ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వల్లే అసైన్డ్ భూములను అమ్ముకున్నామంటున్నారు. భూములు పోయి ఊళ్లలో పనులు లేక కూలీలు నానా కష్టాలు పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే వాడు గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకుంటారు అని అది కూడా మిగలదానికి అమ్ముకున్నాం. ఎవరు చెప్పారు ఇట్లా మీకు? చాలా మంది చెబుతున్నారు, టీవీల్లో వార్తల్లో చెబుతున్నారు. మరి ఇప్పుడు భూమి అమ్ముకున్న తర్వాత మీ పరిస్థితి అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాల్సింది అర్థం కావట్లేదు. పనుల్లో వీళ్ళకాడ వచ్చుతూనే ఉంటున్నాం. రేషన్ బియ్యం వచ్చి తెచ్చుకోవడం తినటం లేకపోతే లేదు. ఇప్పుడు చాలా ఇబ్బందులు. కుటుంబం జరగక మరి పొలం లేక చాలా దుఃఖము, యాదన, కన్నీరు ఉంటున్నాం. సర్కారు స్వాధీనం చేసుకుంటుందనే భయంతో తరతరాలుగా అన్నం పెడుతున్న భూమి తల్లిని గత్యంతరం లేకే తక్కువ ధరకు అమ్ముకున్నామని దళిత రైతులు చెబుతున్నారు. అప్పుడు ఎకరా 10 లక్షలకు విక్రయించామని ఇప్పుడు 50 లక్షల ధర పలుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్ మాఫియా మోసానికి ఘోరంగా బలయ్యామని తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ భూములు సొసైటీ అలంకలండి, అదట్ట లాగేసుకుంటున్నారంటేనే అమ్మేసుకున్నాం. చాలా మంది అమ్మారు, నేను ఒక్కదాన్నే కాదు, అమ్మేసుకున్నాం. అదే ఖచ్చితంగా ఎవరు కొన్నారో మీకే తెలియదు, మధ్యవర్తులకు మాత్రమే తెలుసు. తెలుసు. పేర్లు మర్చిపోయానండి నేను. అప్పుడు చెప్పారు కానీ వారు సంతకాలు కూడా చేసాం, పుస్తకాలు ఇచ్చాం. రాజధాని పేరిట ప్రభుత్వ పెద్దలాడిన చదరంగంలో పావులుగా మిగిలిపోయిన రైతన్నలు జరిగిన అన్యాయం తెలుసుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. తెలియక ఉచ్చులో పడిపోయామని, ఇప్పుడు ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు సాగు చేసుకుంటున్న అటువంటి భూమిని రాజధాని వచ్చింది, మీ భూమిని లాక్కుంటారు అని కొంతమంది చేసిన ప్రచారంతో భూమిని అమ్మేసుకున్నారు. ఆ అమ్మిన భూమి ఎవరికి అమ్మారు కూడా కనీసం వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియనిటువంటి పరిస్థితి. రాజధాని ప్రాంతంలో ఇటువంటి వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. భూమిని కోల్పోయిన తర్వాత భూమిలు కూడా ఇక్కడ పంట పొలాలు లేకపోవడంతో కూలి పనులు కూడా దొరక్క ఇంటి ముందర కూర్చొని ఏం చేయాలో తెలియనటువంటి ఒక దీనావస్థలో వీళ్ళు కనిపిస్తున్నారు. దాస్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, అమరావతి.